విజయ కేతన మీ జెండ వైఎస్ఆర్ సిపి జెండా వాసన్నే మన అండా దండెత్తి కదులుతున్నడే అన్న వాసన్న గుండెల్లో నిలిచినోడు బాలినేని వాసన్న ఎమ్మెల్యేగా మంత్రిగా సేవలనే చేసిండు అభివృద్ధి పదవులోన పల్లెల నడిపిండు అభివృద్ధి పదవులోన పల్లెల నడిపిండు అన్నాని అంటదాలు ఆదరించినాడు అన్ని తానయ్యి ప్రేమెంత పంచినాడు అన్ని తానయ్యి ప్రేమెంత పంచినాడు ప్రకాశము జిల్లాలో పేరుగల్ల నేత మన ఒంగోలు నాయకుడై మార్చను తలరాత పాటిస్తే తప్పబోడురా అన్న వాసన్న మరి మనమ దిప్పనోడు బాలినేని వాసన్న నిరుపేదలకు ఎండను గద్దించిన ఘనత నీటి కొరత తీర్చి ఊపిరి పోసిన చరిత నీటి కొరత తీర్చి ఊపిరి పోసిన చరిత మల్లవరం డ్యామును నిర్మించినాడు రన్న మన పంట సేలలో నీరై పారినాడు రన్న పంట సేలలో నీరై పారినాడు రన్న వైద్య విద్య సదుపాయాలెన్నో అందించే పేదల పెన్నిదిగా అన్న పేరునెంతగాంచే అరే రైతు కూలి మెచ్చినట్టి జనం బిడ్డడన్న మన రామ సక్కనోడు శ్రీనివాసు రెడ్డన్న చూస్తాడు ఆపదన్న వారికి అప్పుడిలా వస్తాడు ఆపదన్న వారికి అప్పుడిలా వస్తాడు ప్రజా సమస్యల పైన చేసినాడు పోరు వాసన్నకు జై కొట్టి కదిలను ప్రతి ఊరు మీరు అడుగుతున్నటువంటి కమ్యూనిటీ హాలు ఇక్కడ శంకుస్థాపన చేసుకున్నాం. దీనికి 40 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి ఇచ్చాం. మీరు వెంటనే కూడా పనులు మొదలు పెట్టుకొని మరి కమ్యూనిటీ హాల్ కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవచ్చు అని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి మీ అందరికి తెలుసు, గతంలో కూడా మీకు మంచినీళ్ళ విషయంలో కానీ రోడ్లు కానీ పైప్ లైన్ ఇవన్నీ కూడా మా ఆయాలో చేయడం జరిగింది. మరి ప్రతిపక్షాలు మేము డెవలప్ చేసామంటారు. ఏం చేశారంటే రోడ్డు మీద రోడ్డేసి రంగు పూసారు. అది తప్ప స్లమ్ ఏరియాస్లోకి వచ్చి వాళ్ళ పరిస్థితిని చూసి వాళ్ళ బాగోగులు చూసినటువంటి దాఖలాలు ఎక్కడ ఉన్నాయని అడుగుతా ఉన్నాం. ఏ కాలనీకి పో, మరి అన్ని కాలనీల్లో కూడా మనం డెవలప్ చేసాం తప్ప వాళ్ళు డెవలప్ చేసిన సంగతి ఎక్కడా లేదు. ఓన్లీ రోడ్డు మీద రోడ్డు వేసి డబ్బులు దగ్గర పర్సంటేజ్ తీసుకొని చేశారు తప్ప ఎక్కడ కూడా డెవలప్మెంట్ అనేది వాళ్ళు ఊరికే మేము అది చేసాం హైప్ చేసుకోవడం, పొద్దుగూగుల మీడియాని పెట్టుకొని హైప్ చేసుకోవడం జరిగింది. మరి ఇప్పుడు ఈ 4.5 సంవత్సరంలో దాదాపు 4,000 కోట్లతోటి ఈ నియోజకవర్గంలో మేము డెవలప్ చేసామని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి మీ అందరూ కూడా మొన్న ఇళ్ల పట్టాలు కూడా చాలా మందికి ఇచ్చాం. ఇంకా లేని వాళ్ళు కూడా అప్లై చేసుకోమని చెప్పాం. వాళ్ళు కూడా సెకండ్ లిస్ట్లో ఇస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మీరు ఎవ్వరు కూడా గుడిసెలు అనేది ఉండకూడదు, పక్కా ఇల్లు కట్టించేయాలనేది నా తపన. అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇల్లు ఉండాలనేది కూడా కోరిక. మీరందరూ కూడా సంతోషంగా ఉండాలి. మీరందరూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మీ అందరూ తెలుసు, మీకు పథకాలు వస్తున్నాయాలేమ్మా. మీకు పెన్షన్ తలుపు తట్టి పొద్దునే ఇస్తున్నారు, వాలంటీర్ వచ్చి పొద్దునే తలుపు తట్టిస్తున్నారు. మీకు ఏ పథకాలైనా మీ అకౌంట్లోనికే పథకాలు మీ అకౌంట్కే జమ చేస్తూ ఉన్నారు. అమ్మ ఒడి కానీ ఇవన్నీ కూడా మీ అకౌంట్లోనే పడుతున్నాయి. గతంలో ఒక పథకం కావాలన్నా పెన్షన్ కావాలన్నా ఆఫీసు చుట్టూ తిరిగి ఆ తెలుగుదేశం కమిటీలో జన్మభూమి కమిటీ అని ఉండేది. దాంతో వాళ్ళ దగ్గర సంతకం కావాలా, ఆ సంతకానికి డబ్బులు కావాలా, వాళ్ళకి ఇవ్వాలా. ఇన్ని పరిస్థితులు ఉన్నాయి. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేకుండా నేరుగా మీ అకౌంట్లోనే
మరి ఏ పథకాలు కానీ డ్వాక్రా గ్రూప్ రుణాలు కానీ ఇవన్నీ కానీ మీ పథకాలు మీ అకౌంట్లో పడుతున్నాయి. అలాగే పెన్షన్ కూడా నేరుగా పొద్దున్నే తీసుకుని ఇచ్చే పరిస్థితి. గతంలో పెద్దవాళ్ళు వయసు ఉన్న వాళ్ళు పోయి అక్కడికి పడిగా కలిసి పొద్దున్న సాయంత్రం దాకా ఉండి పెన్షన్లు తీసుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కాబట్టి మీరందరూ కూడా మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ముఖ్యమంత్రి అయితేనే మనం అందరం కూడా బాగుంటామని చెప్పి కూడా ఈ సభగా తెలియజేసుకుంటా ఉన్నాం. మీరు 2019-20లో నేను కార్పొరేట్గా నిల్చున్నప్పుడు సింగరాజు వెంకట్రావు నేను కలిసి మేమందరం కూడా ఇక్కడ క్యాన్వాస్కి వచ్చినప్పుడు మీరు ఒకటి కోరుకున్నారు. ఏమనంటే మాకు కమ్యూనిటీ హాల్ కట్టించిండమ్మా వాసన్న, మాకు అన్ని విధాలు అన్నీ కూడా మాకు ఏర్పరిచారు, కమ్యూనిటీ హాల్ కట్టించని చెప్పి మాకు ఆ రోజు చెప్పారు. వెంకట్రావు కూడా నాకు ఆ మాట చెప్పాడు. కాబట్టి పాపం అంటే అది దురదృష్టకరం. ఈరోజు వెంకట్రావు లేకపోవడం అనేది చాలా బాధాకరంగా ఉంది నాకు కూడా. కాబట్టి మీరు కోరుకున్న విధంగా ఈరోజు మన వాసన్న మీ కోరిక నెరవేరుస్తూ 40 లక్షల రూపాయలుతో కౌన్సిల్లో దాన్ని తీర్మానించి ఈరోజు కమిటీ హాల్ కట్టడానికి ఇక్కడికి వచ్చి టెంకాయ కొట్టినందుకు అందరికీ ముందుగా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మెయిన్ ఏంటంటే మీ అందరికీ ఇక్కడ అన్ని విధాల పట్టాలు కూడా అందరికీ వచ్చిన్నాయి. ఒకవేళ ఎవరికన్నా రాకపోయి ఉంటే కొన్ని కారణాల వల్ల ఆగిపోయినాయి అంతే. అవి కూడా మన వాసన్న వాటిని కూడా క్లారిటీ చూపించేసి మీ అందరికి ఇచ్చే విధంగా చేస్తాడు. ఎవరైనా సరే రాకపోయిన వాళ్ళందరి చేత కూడా మళ్ళీ పెట్టించాను నేను, మళ్ళీ మీ అందరి చేత లేని వాళ్ళందరి చేత కూడా పెట్టించాను. ముందుగా మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఏదైనా మన వాసన్న మనకి ముఖ్యం. ఎవరో ఏదో చెప్తారు, వద్దు, మీరు మనం నమ్మాల్సి మన వాసన్న మనకు కావాల్సింది, మన అందుబాటులో ఉండేది మన వాసన. కాబట్టి మీరందరూ కూడా రేపు 24వ రేపు రాబోయే ఎలక్షన్స్లో మన డివిజన్ తరఫున ఈ సమైక్యత తరఫున అత్యధిక మెజారిటీ. సోదరులందరికీ కూడా ముందుగా స్వాగతం, సుస్వాగతం. మీ చిరకాల వాంఛ ఎప్పటి నుంచో ఇక్కడ కమ్యూనిటీ హాల్ కట్టుకోవాలని మీరందరూ ఎప్పుడు వచ్చినా కూడా ఇదే మాట చెప్తూ ఉన్నారు. 1991 నుంచి ఇక్కడ పట్టాలు పుట్టించుకోవటం కానీ, రోడ్లు వేయటం కానీ, పైపు లైన్ తీసుకురావటం కానీ, ఏ కార్యక్రమం చేసినా కూడా దాంట్లో మన ప్రియతమ నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి హస్తం ఉంది. దాంట్లో మీకు అందరికీ తెలిసిన విషయమే. మా అన్న ఆస్తంతో పోయిందయ్యా ఈ కమిటీ కోసం. ఇది ఒక్కడే నిలబడితే బతికినంత కాలం వేస్తూనే ఉంటాం. సరే కోటమ్మ, అట్లాగే ఆ బోర్డులో మర్చిపోయా. చిన్నప్పుడు తిరిగాం కదా, ఇప్పుడు మాకు గుర్తు లేదు అందువల్ల. కాబట్టి అందరూ కూడా అందరూ కూడా మొన్నటి వరకు మనం 25,000 పట్టాలు పంపిణీ కార్యక్రమంలో బిజీగా ఉండి ఒక పండగ వాతావరణంలో ఆ కార్యక్రమం భగవంతుడి దయ వల్ల 99% పూర్తయిపోయింది. మీ అందరికి కూడా పట్టాలు వచ్చే ఉంటాయి, చాలా మందికి వచ్చే ఉన్నాయి. మన వార్డులో దాదాపు 694 పట్టాలు పంపిణీ కార్యక్రమం జరిగింది అందరికీ కూడా దేవుడి దయ వల్ల. ఇప్పుడు మనం రాబోయే ఎలక్షన్స్లో 2024 40 రోజుల్లో ఎలక్షన్ జరుగుతాయి. కాబట్టి వచ్చిందా, మీరందరూ కూడా ఈ చేసిన పనులన్నీ గుర్తుపెట్టుకొని మనసులో మీ కులదైవమైనటువంటి నాంచారమ్మని ప్రార్థిస్తూ అందరూ కూడా, అంటే నా ఉద్దేశం నాంచారం ఒక్కటే కాదు, క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు అక్కడ ఉన్నారు. మీరు ఎవరిని పూజిస్తే వాళ్ళు అందరూ కూడా భగవంతుడు సాక్షిగా, దేవుడు సాక్షిగా మనం బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి అండగా ఉండాలి రాబోయే ఎలక్షన్స్లో అని చెప్పి కోరుకుంటూ, ఇప్పుడు మీ నాయకులు చూసారమ్మా, మనకి ఇక్కడ గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా చేసింది ఎవరు? దాచేర్ల జనార్దనం. ఏ రోజన్నా మనకి ఇక్కడ సంబంధించి సమైక్యత నగర్లో ఏదన్నా ఒక్క డెవలప్మెంట్ ఏదైనా చేశాడా? లేదు. ఈ కమ్యూనిటీ హాల్ ఎలక్షన్కి హడావిడిగా ఏం చేశాడంటే శిలాపలకం వేశాడు. ఇంతవరకు ఏది లేదు, ఏది శిలాపలకం వరకు వేశాడు. కానీ వాసన్న అట్లా కాదమ్మా, మాట చెప్పాడంటే కంపల్సరీ చేసి పెడతాడు. ఈ రోజు చూడు 40 లక్షలు శాంక్షన్ చేసి, గతంలో కూడా ఈ రోడ్లు కానీ, ట్రైన్స్ కానీ
ట్యాపులు కానీ అన్నీ ఆయనే చేసింది. ఈ రోజు కూడా మీ అందరికీ హామీ ఇచ్చాడు. డి గారికి కూడా చెప్పారు, వర్క్ కూడా త్వరలోనే స్టార్ట్ అయింది. రాబోయే కాలంలో మీరు మంచి కమ్యూనిటీ హాల్ ఇక్కడ ఏర్పరచుకొని మీరు దాంట్లో మంచి మంచి శుభకార్యాలు చేసుకుంటారని మరి మేమంతా ఆశిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వస్తారని ఎన్నో సార్లు ఆయన దృష్టిలో పోయాను. ఇది ఒక్కటి తప్పనిచ్చి అయ్యా నాకేం చేయొద్దు, ఇది ఒక్కటి నీ పేరు నిలబడిద్ది. ఇక్కడేందంటే నేను తింటున్నానని ఎంతమంది మున్సిపాలిటీకి చెబుతున్నారయ్యా, నీ పేరు చిరస్థాయిగా నేను చెప్పుకుంటారు, కట్ట మంది అందరూ చెప్పుకుంటారు. ఈ కమిటీ హాల్ అనేది ఒక నిలబెట్టని శానాలు తిరగడం జరిగింది. అంత